హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మనకు వెహికల్స్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. టీవీఎస్ అపాచీ 160cc ఇంజన్ అన్నమాట ఇది. సో దీనిలో చాలా వేరియంట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఇది 160 వేరియంట్, అంటే 160cc ఇంజిన్ ఉంటుంది. దీంట్లో అంటే మనకు టీవీఎస్ అపాచీ 160లో మనకు 3 కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ సిల్వర్ మిక్సింగ్ కలర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి రేజింగ్ రెడ్ మెటాలిక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ కలర్ అని చెప్పి 3 కలర్స్లో మనకి వెహికల్ అవైలబుల్గా ఉంటుంది. సో దీంట్లో మనకు మెయిన్గా ఫీచర్ చూసినట్టయితే దీంట్లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది బెటర్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే ఫీచర్ ఇచ్చారనమాట. ఈ రేజింగ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే దీంట్లో 4 వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ 4 వాల్వ్స్ ద్వారా డైరెక్ట్గా ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుందన్నమాట. సో ఇది మనకు ఎక్కువ మైలేజ్ రావడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లైడ్ టెక్నాలజీ అనే ఫీచర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ గ్లైడ్ టెక్నాలజీ అంటే మనకి ఇక్కడ ఈ లివర్స్ ఉన్నాయి కదా, సో దీన్ని నార్మల్గా స్లోగా రిలీజ్ చేసి, అంటే ఈ క్లచ్ లివర్స్ స్లోగా రిలీజ్ చేసి మనం ఆపరేట్ చేసి డైరెక్ట్ హై అండ్ స్పీడ్గా అది స్మూత్గా డ్రైవింగ్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ రేజింగ్ డబుల్ బ్యారెల్ అని చెప్పి ఎగ్జాస్ట్ అయితే దీంట్లో ఉంటుంది. సో నార్మల్గా మనకు ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి సింగిల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. దీనిలో బ్యారెల్ అయితే దీన్ని డబుల్ బ్యారెల్ ఇచ్చారనమాట. ఇది రేజింగ్ స్టైల్ కోసం ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండే ఫీచర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పేటెంట్ రేజింగ్ సింక్రో స్టిఫ్ చాసిస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ చాసిస్ అనేది వీళ్ళు పేటెంట్ కలిగి ఉన్నారు. సో ఇది డబుల్ క్రాడల్ స్ప్లిట్ సింక్రనైజల్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా దీనిలో సూపర్ మోటో ఏబిఎస్ అనే ఫీచర్ ఉంటుంది. దీంట్లో ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది కాకుండా దీంట్లో మోనో షాక్ ఆబ్జర్వర్స్ అయితే ఉంటాయి. షాక్ ఆబ్జర్వర్స్ అనేది మనకు సింగిల్ షాక్ అబ్జర్వర్ ఉంటుంది. దీన్ని మోనో షాక్ అబ్జర్వర్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ చూసినట్టయితే ఇంపోజింగ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది. దీనిలో బ్యాక్ అంటే పైన కింద వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. పైన వచ్చేసి పొజిషన్ ల్యాంప్ అంటారు, దీంట్లో వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అంటారు. ఇది చాలా డిఫరెంట్ లుకింగ్లో అయితే కనిపిస్తుంది. ఇదే కాకుండా రేసింగ్ రిఫ్రెష్ అస్థెటిక్స్ అని చెప్పి దీంట్లో స్పెషల్గా డిజైన్ చేయబడ్డ వెహికల్ అనమాట ఇది. అంటే రేసింగ్ని ఎవరైతే ఇష్టపడతారో సో వాళ్ళకు బాగా నచ్చే స్టైల్లో దీని డిజైనింగ్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీనిలో డిజిటల్ రేసింగ్ కన్సోల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ డిజిటల్ మీటర్లో రేసింగ్ కన్సోల్ అనేది ఉంటుంది. సో అది చాలా మంచి డిజైన్తో మంచి ఫీచర్స్తో అయితే ఉంటుంది. కొంచెం ఇది కాకుండా దీనిలో మనం చూసినట్టయితే ఈ ఫ్రంట్ నుండి చూస్తే దీంట్లో డ్యూయల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అంటే పైన వచ్చేసి పొజిషన్ ల్యాంప్స్ ఉంటాయి. ఈ కింద వచ్చేసి నార్మల్గా హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది. ఈ హెడ్ ల్యాంప్ ఏంటంటే మనకు 2 రకాలుగా ఫాగ్ ల్యాంప్స్ కూడా పనిచేస్తుందన్నమాట. దీని సైడ్లో వచ్చేసి లెఫ్ట్ రైట్ వ్రింక్లర్స్ అయితే ఉంటాయి. సో దీని పైన వచ్చేసి మీటర్ అయితే ఉంటుంది. ఓడోమీటర్ డిజిటల్ మీటర్గా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్లో చూసినట్టయితే ఈ మజిల్ హల్క్ డిజైన్తో ఉన్న ఈ
షుడ్ అయితే ఉంటుందన్నమాట, ట్యాంక్ షుడ్ అనమాట. ఈ ట్యాంక్ కింద వచ్చేసి ఇంజన్ అయితే ఉంటుంది. ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 160 cc ఉంటుంది. దీని కింద స్టైలిష్ ఇంజన్ గార్డ్ కూడా ఉంటుంది. ఇంకా మనం కొంచెం బ్యాక్ వచ్చి చూసినట్టయితే ఈ సీట్ వచ్చేసి రేసింగ్ స్టైల్లో ఉండే సీట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని కింద అపాచీ అని చెప్పి దీని మోడల్ నేమ్ స్టిక్కరింగ్ కనిపిస్తుంది. దీనికి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి చూసినట్టయితే మనకు బ్యాక్ టైర్ కానీ ఈ సారీ గార్డ్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ పెవిలియన్స్ ఏవైతే కూర్చుంటారో సో వాళ్ళ కోసం ఇక్కడ ఎక్స్ట్రా ఫుట్ పెడల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఫుట్ పెడల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది గేర్ లివర్ అనమాట, గేర్స్ చేంజ్ చేయడానికి యూజ్ చేసే లివర్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్లో ఈ డిఫరెంట్ లుక్లో ఉండే ఈ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. సో ఇది చాలా స్టైలిష్ లుక్లో అయితే కనిపిస్తుంది. దీని సైడ్లో చూసినట్టయితే RTR 160 4V అని చెప్పి మనకు దీని లోగో అయితే కనిపిస్తుంది. ఈ ట్యాంక్ పైన చూసినట్టయితే ఈ TVS సింబల్తో లోగోతో ఉన్న ఒక స్టిక్కర్ అయితే అంటే హోలోగ్రామ్ అయితే కనిపిస్తుంది. ఈ చాలా అంటే ఇది డిజిటల్ ఎంబ్లమ్ లాగా అయితే కనిపిస్తుంది అన్నమాట ఈ లోగో వచ్చేసి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ LED టెయిల్ ల్యాంప్స్ అయితే కనిపిస్తాయి. దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ వ్రింక్లర్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ ఉండేవి. నెక్స్ట్ దీని కింద ఇక్కడ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాక్ సైడ్ టైర్ కింద ఈ కవర్స్ అయితే ఉంటాయి. సో ఇది చాలా స్టైలిష్గా డిఫరెంట్ లుకింగ్తో అయితే కనిపిస్తాయి. సో ఇది మనకు అవుట్లైన్గా ఈ అపాచీ RTR 160 వెహికల్ గురించి అనమాట. అంటే ఇది కంప్లీట్గా డిజైన్ సంబంధించి ఇలా అయితే మనకు కనిపిస్తుంది. దీని గురించి మనం డెప్త్గా వెళ్ళినట్టయితే దీంట్లో టెక్నికల్ ఫీచర్ చూసినట్టయితే ఇంజిన్ వచ్చేసి మనకు 160 cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. అంటే ఆయిల్ ద్వారా అయితే ఇంజిన్ కూల్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా కొన్ని వెహికల్స్లో ఎయిర్ కూల్డ్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. ఇంజిన్ కెపాసిటీ టెక్నికల్గా 159.7 cc అయితే ఉంటుంది. ఇది సింగిల్ సిలిండర్ ఉంటుంది. 4 వాల్వ్స్ అనేవి ఉంటాయి. దీనిలో మ్యాక్సిమం పవర్ వచ్చేసి 12.97 kV వద్ద 9250 RPM పవర్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. అదే కాకుండా 17.633 PS వద్ద ఇది 9250 RPM పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది. టార్క్ విషయానికి వచ్చేస్తే అంటే 14.73 Nm వద్ద 7250 RPM అయితే రిలీజ్ చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ దీంట్లో చూసినట్టయితే బోష్ క్లోజ్డ్ లూప్ అనేది ఫీచర్ అయితే ఉంటుంది. అంటే దీంట్లో బోష్ క్లోజ్డ్ లూప్ అనే ఒక సిస్టమ్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజన్లోకి పంప్ చేయబడుతుంది అన్నమాట. దీంట్లో స్టార్టింగ్ మెథడ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టార్ట్ మెథడ్ అయితే ఉంటుంది. అంటే డైరెక్ట్గా మనకు ఎలక్ట్రిక్ స్టార్ట్ అయి ఉంటుంది, కిక్ స్టార్ట్ అయితే ఉండదు. సో ఇది దీంట్లో ఇంజన్ గురించి అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో ఐడిల్ స్పీడ్ అనేది 160/200 RPM అయితే ఉంటుంది. మ్యాప్డ్ ఇగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఇగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది. సో దీంట్లో ఈ మీటర్ ఇగ్నిషన్ సిస్టమ్ సంబంధించి చూసినట్టయితే ఇక్కడ ఈ కీ లాక్ ఉంటుంది. పుష్ చేసి మనం ఇది యూజ్ చేయవచ్చు. ఇది ఆన్ ఆఫ్ ఇగ్నిషన్ అనమాట. దీని పైన వచ్చేసి డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. ఈ డిజిటల్ మీటర్లో మనకు ట్రిప్ ఇండికేటర్ ఉంటుంది. ట్రిప్ 1 ట్రిప్ 2 కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని బటన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడ కింద మనకి ఇక్కడ కొంచెం లైటింగ్ ఎక్కువ లేదు. ఇది బ్యాటరీ కనెక్షన్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చూపించలేకపోతున్నాను. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్ అనమాట. ఈ లాస్ట్ వచ్చేసి రైట్ ఇండికేటర్ చూపిస్తుంది. దీని పక్కనే ఉన్నది ఏంటంటే ఇంజిన్ ఆన్ చేసినప్పుడు కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇంజిన్ ఆటోమేటెడ్ ఇంజిన్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కనే ABS ఫీచర్ అనేది బ్లింక్ అవుతుంది. ఇది ఏంటంటే ABSకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది ABS ఆన్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది హై బీమ్ లో బీమ్ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఇది అయితే బ్లింక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి రైట్ సైడ్లో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి న్యూట్రల్లో ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో దీనిలో ఫ్యూయల్ మనకు ఎంత పెట్రోల్ ఉందనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఏది ఏమైనా టూల్స్ సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే ఇది బ్లింక్ అవుతుందన్నమాట. సో ఇది ఈ ఫ్రంట్లో ఇగ్నిషన్. ఇది మనం ఈ హ్యాండిల్లో లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే దీంట్లో లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉంటాయి. ఇదే కాకుండా హై బీమ్ లో బీమ్ సంబంధించిన బటన్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇదే కాకుండా పాసింగ్ స్విచ్ కూడా ఇచ్చారన్నమాట. ఈ పాసింగ్ స్విచ్ డైరెక్ట్గా ఈ హై బీమ్ లో బీమ్ ప్రెస్ చేయకుండా డ్రైవింగ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా దీన్ని ప్రెస్ చేసి పాసింగ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని కింద వచ్చేసి ఈ హార్న్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈ రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ డైరెక్ట్గా
ఇంజన్ స్టార్ట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం కీ ఆన్ చేసి ఇక్కడ ఇంజన్ని స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ ఇంజన్ని స్టాప్ చేయొచ్చు అనమాట. ఇదే కాకుండా ఇక్కడ హార్న్స్ స్టార్ట్స్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రిక్ స్టార్ట్ అనమాట. సో ఇది దీంట్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు హ్యాండిల్లో కనిపించే ఫీచర్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించిన ఎల్ఈడి ఓపెనర్ ఉంటుంది. దీన్ని కీ తీసుకొని దీంట్లో కీతో అయితే దీన్ని ఆన్ చేయొచ్చు. ఈ ఫ్రంట్లో RTR 160 ఒక లోగో అయితే కనిపిస్తుంది ఈ ట్యాంక్ పైన. ఈ నెక్స్ట్ బ్యాక్ చూసినట్టయితే ఈ సీట్ స్ప్లిట్ సీట్ అయితే ఇవ్వలేదు, బట్ ఏంటంటే రేసింగ్ సీట్ అని తింటారనమాట. దీంట్లో ఏంటంటే రేసింగ్కి ఎవరైతే కంఫర్ట్గా ఫీల్ అవుతారో సో అలాంటి రేసింగ్ సీట్ అయితే ఇవ్వడం అయితే మనం దీనిలో చూడవచ్చు. ఇదే కాకుండా దీంట్లో ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి విస్కస్ పేపర్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కూలింగ్ సిస్టమ్ వచ్చేసి ఆయిల్ కూలర్ ర్యామ్ ఎయిర్ అసిస్టెంట్ అనేది దీంట్లో ఉంటుంది. అంటే ఈ ఎయిర్ ద్వారా ఆయిల్ ద్వారా ఈ కూలింగ్ అనేది అంటే ఇంజిన్ కూలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దీనిలో మఫ్లర్ వచ్చేసి ట్విన్ పైప్ అండ్ విత్ ట్విన్ బ్యారెల్ డిజైన్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పాను ఈ మఫ్లర్ వచ్చేసి ఈ ఎగ్జాస్ట్ ఏదైతే ఉంటుందో దీంట్లో ట్విన్ బ్యారెల్ డిజైన్ అయితే ఉంటుంది. అంటే 2 హోల్స్ అయితే దీంట్లో ఉండి ఈ ఎగ్జాస్ట్ చాలా డిఫరెంట్ లుకింగ్లో అయితే మనకు కనిపిస్తుంది. ఈ క్లచ్ వచ్చేసి వెట్ మల్టిపుల్ ప్లేట్ క్లచ్ అని దీని అంటారనమాట. సో ఇది వెట్ క్లచ్. నెక్స్ట్ వచ్చేసి ఈ గేర్ వచ్చేసి 5 స్పీడ్స్ గేర్స్ అయితే ఉంటాయి. మనం దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ సస్పెన్షన్ విషయం చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్లో మోనోషాక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. ఇది డబుల్ క్రెడల్ స్ప్లిట్ సింక్రనైజర్ స్టిప్ ఫ్రేమ్ సంబంధించి ఫ్రేమ్ అయితే దీంట్లో ఉంటుంది. ఈ ఫ్రంట్లో చూసినట్టయితే టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఈ సస్పెన్షన్స్తో పాటు మనకు ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ లొకేట్ అయి ఉంటుంది. ఈ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 270 mm డయా పెటల్ డిస్క్ బ్రేక్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అదే రేర్ చూసినట్టయితే రేర్లో మనం చూసే మూడ్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ కాదు, అంటే ఇది సింగిల్ మోనో ABS సిస్టమ్ అనమాట. డ్యూయల్ ABS సిస్టమ్కి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. సో ఆ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి రేర్లో 130 mm అయితే ఉంటుంది అనమాట. ఇదే కాకుండా దీంట్లో వీల్ టైప్ వచ్చేసి అంటే దీనిలో ట్యూబ్లెస్ టైర్స్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఈ ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్టయితే 90/90 సైజులో ఈ టైర్ సైజ్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా 17 inches ఈ రిమ్ అయితే కనిపిస్తుంది అన్నమాట ఫ్రంట్ సైడ్లో. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే రేర్ టైర్ 110/80 సైజ్ అయితే వైట్ టైర్ ఇచ్చారు. సో దీనిలో 17 inches 57p ట్యూబ్లెస్ టైర్స్ అయితే మనకు రిమ్ సైజ్ అయితే కనిపిస్తుంది. సో ఇదే కాకుండా ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే దీనిలో 12 volts 8 AH ఎలక్ట్రికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఉంటుంది. దీనిలో ఫ్రంట్లో LED ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ అనే సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే మనం ఇంజిన్ ఆన్ చేయడంతో హెడ్ ల్యాంప్ అయితే ఆన్ అవుతుంది. ఈ టెయిల్ ల్యాంప్ కానీ హెడ్ ల్యాంప్ కానీ LED ల్యాంప్స్ అయితే దీంట్లో ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే ఫ్యూయల్ ట్యాంక్లో 12 liters ఫ్యూయల్ అయితే మనం ఫిల్ చేయవచ్చు ఈ ఫ్యూయల్ ట్యాంక్ ద్వారా. దీనిలో రిజర్వ్లో 2.5 liters రిజర్వ్లో స్టోర్ అయి ఉంటుంది, మిగతాది నార్మల్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని డైమెన్షన్ చూసినట్టయితే దీని హైట్ చూసుకుంటే 1050 mm అయితే దీని హైట్ ఉంటుంది. సో ఇదే కాకుండా దీని లెంత్ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వరకు దీని లెంత్ వచ్చేసి 2035 mm లెంత్ ఉంటుంది. దీని విడ్త్ చూసినట్టయితే 790 mm విడ్త్ ఉంటుంది. వీల్ బేస్ చూసినట్టయితే అంటే మనం ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని అయితే ఈ వీల్ బేస్ అంటాము. ఈ వీల్ బేస్ వచ్చేసి 1357 mm అయితే ఉంటుందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంటుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకు ఈ స్పీడ్ బ్రేకర్స్ మనకు ఈ ఇంజన్కి కింద టచ్ కాకుండా ఉంటాయి అనమాట. సో దీనికి చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది, 180 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్. ఇదే కాకుండా దీని సాడిల్ హైట్ వచ్చేసి 800 mm అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇది టెక్నికల్ ఫీచర్స్. సో ఇది ఎవరైతే ఎక్కువ రేసింగ్ని ఇష్టపడతారో వాళ్ళకు యూజ్ అయ్యే వెహికల్ అనమాట. సో దీంట్లో రేసింగ్ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. ఇది 160cc వెహికల్ కాబట్టి దీంట్లో రేసింగ్ సంబంధించిన ఫీచర్స్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ దీని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది ఎవరైతే రేసింగ్ స్టైల్ ఇష్టపడతారో సో వాళ్ళకైతే అంటే వాళ్ళకి నచ్చే విధంగా డిజైన్ చేయబడ్డ వెహికల్. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.